కార్తీక మాసానికి మరొక పేరుంది. ఏంటది? కార్తీక మాసానికి మరొక పేరుంది, చెప్పండి. అవి జరిగేటటువంటి కార్యక్రమాలు, మనం చేసేటటువంటి ఉపాసనలు అవన్నీ. కార్తీక మాసానికి మృత్యు మాసం అని కూడా పేరుంది. మృత్యు మాసము అంటే మరణాల రేటు ఎక్కువ ఉంటుంది ఈ మాసం. కాబట్టి నేను చాలా ఆనందపడేది ఏంటంటే, ఈ మాసంలో ఈ నిర్వాహకులు భాగవతం మాకు కావాలని కోరుకోవడంలోనే వారి యొక్క పరిణతి తెలుస్తుంది. వారి యొక్క పరిణతి భాగవతాన్ని ఎందుకు కోరుకున్నారంటే, భాగవతం యొక్క అవతారమే అలాంటిది. భాగవతము కార్తీక మాసంలో మన ఈ యొక్క భూప్రపంచంలోకి వచ్చింది అనేటటువంటి ఒక విశ్వాసం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని యొక్క రూపంలో బ్రహ్మకు ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికి ఉపదేశించాడు. నారదుడు వ్యాసుడికి ఉపదేశించాడు. వ్యాసుడు శుకునికి ఉపదేశించాడు. శుకుడు ఎవరికి ఉపదేశించాడు? పరీక్షిత్తుకు ఉపదేశించాడు. ఇది అనుచారంగా ఇక శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తాడు. అప్పటికే వ్యాప్తిలో ఉన్నటువంటి భాగవతాన్ని వినాలనేటటువంటి కోరిక ఎంతో కుతూహలంగా ఉంటుంది ఈ యొక్క శౌనకాది మహర్షులందరికీ కూడా. వారందరూ వచ్చి, స్వామి, రాబోయేది కలియుగం. పరీక్ష మహారాజు మృత్యుముఖంలోకి ప్రవేశించేటప్పటికే కలియుగం ప్రవేశించింది. కలి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. అప్పటికే ఆ యొక్క కలిపురుషుని ప్రభావం వారు భవిష్యత్తు దర్శనం చేసి యోగ దృష్టితో, అయ్యా, రాబోయేటటువంటి కలియుగము మహాఘోరాతి ఘోరంగా ఉంటుందని చెప్పి కలియుగాన్ని విశ్లేషణ చేశారు. వాళ్ళు ముందే చెప్పారు, ఈ రాబోయేటటువంటి కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనమందరం ఒక్కసారి వింటే అర్థమవుతుంది, తెలుసుకోవాలి. ఈ యుగంలో నివసించేటటువంటి వారందరూ కూడా ఇంతమంది రాలేదే అని మనం అనుకోనక్కర్లేదు. యుగ ప్రభావం అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ మాయను దాటుకొని ఇక్కడికి చేరుకోవాలి. అది మన మీద, ఆహా, నా మీద ఆ యొక్క ప్రభావం పడలేదు అని మనం ఆనందపడాలి. ఒకసారి మనసులో అందరూ కూడా స్మరించుకున్న భగవంతుని ఏమని అడుగుతున్నారంటే, శౌనకాది మహర్షులు సూత మహర్షిని, అయ్యా, ఈ రాబోయేటటువంటి కలియుగము ఇంత ఘోరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీగా చెప్పవే. వారంతా అడిగారు, అయ్యా, ఈ కలియుగంలో ఉండేటటువంటి మానవులంతా ఎలాంటి వారంటే అలసులు, లేజినెస్. చూస్తున్నామా లేదా? అక్కడి నుంచి ఆడదాకా వచ్చేసరికల్లా అంటూ ఉంటాం. ఫ్యాన్ పెంచు 5 లేదా వేసి అన్న వెంటనే, అవునా కాదా? చూస్తున్నాం. మనం చూస్తుండగానే ఎంత మార్పు వచ్చిందో చూడండి. మన అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారమ్మా, అవునా కాదా? మన అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారు. వాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నారు. ఆనాడు ఇన్ని రోగాలు ఉన్నాయా? అలసులు, మందబుద్ధియుతులు, ఎంత చెప్పినా అర్థం కాదు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. అల్పాయుస్తులు కలియుగంలో ఉన్నటువంటి వారంతా. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, కొత్త రోగాల పుట్ట. మనం చూస్తూ ఉంటాం, రోజు ఎన్ని మాట్లాడి ముందుకుంటాము. ఒకేసారి ముందుతే టిఫిన్ లాగా 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందని చెప్పి ఒకేసారి ఎన్ని ఉంచుకొని